డిజిటల్ అరెస్ట్ విశాఖను ఎక్కువగా టెన్షన్ పెడుతున్న క్రైమ్. వేలల్లోనూ లక్షల్లోనూ కాదు, ఏకంగా కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి నేరాలపై జనంలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అమాయక ప్రజలే వీరి టార్గెట్. డిజిటల్ అరెస్ట్ పేరుతో మానసికంగా బెదిరించి భయపెట్టి అందిన కాడికి దోచుకొని ముప్పదిప్పలు పెడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ వంటి నగరాల్లో అయితే మరీ పెచ్చిమీరుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులే వారి టార్గెట్. నిమిషాల్లో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై విశాఖ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి కోటికి పైగా కాజేసిన 9 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇది కేవలం జాతీయ స్థాయిలో జరుగుతున్న తంతు కాదని, అంతర్జాతీయ నెట్వర్క్ లింకులు ఉన్నట్లు గుర్తించారు. కాంబోడియా, మయన్మార్, వియత్నాం కేంద్రాలుగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాల ప్రమేయం ఉన్నట్టుగా తేలింది. ఉద్యోగాల పేరుతో భారతీయుల్ని అక్కడికి పంపి మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మోసపూరితంగా డబ్బు మళ్లించే వ్యవస్థను నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ తరహా కేసులు విశాఖలో చాలా నమోదవుతున్నాయి. వాటిని సీరియస్ గా తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని కటకటాల వెనక్కి పంపారు. పార్సిల్ వచ్చిందని, డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు ఉందని ఫోన్లు చేస్తే మోసపోవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని విశాఖ పోలీసులు హెచ్చరిస్తున్నారు.